హలో అందరికీ! ఒరిస్సాలో ఆంధ్ర రుచులు. టుడే వీడియో ఏంటంటే చికెన్ మసాలా కర్రీ చాలా ఈజీగా, సింపుల్‌గా తయారు చేసేద్దాం. చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాలుగు నుండి 5 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరుముకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని మసాలా ఆడుకుని వేసుకోవాలి. ఓకే, ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. 1-2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని 2 తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కిలో అయితే నేను చేస్తున్నాను అండి. చికెన్ మొత్తం వేసుకోవాలి. ఓకే, మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే, ఇది కాసేపు పక్కన ఉంచుతాం. అట్లా 10-15 మినిట్స్ మగ్గనిద్దాం. ఈలోపు ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ పెరుగు, అంటే మనం గ్రేవీ కోసం అయితే చేస్తున్నామండి. ఇది మసాలా అయితే ప్రిపేరు. చిటికెడు పసుపు, ఒక 2-3 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకో హాఫ్ స్పూన్ అట్లా ఎక్స్ట్రా వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడరు 1 టేబుల్ స్పూన్, అలాగే జీరా పౌడర్ హాఫ్ స్పూన్, ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మూతేసి ఉడికించుకున్నాం కదండి, ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, ఇదంతా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం ఈ పేస్ట్ మొత్తం కలిపేసుకోవాలి.
మనకి గ్రేవీ కంటెస్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం వాటర్ అయితే వేసుకుని, చికెన్ కదా కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. అంతేనండి. మనం ఇప్పుడే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. 10-15 మినిట్స్ ఉడికించుకున్నట్లయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒకసారి మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఉడికించేసుకుంటే సరిపోతుంది. చూడండి కర్రీ అయిపోతే ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందనమాట. మీరు గ్రేవీ స్ట్రక్చర్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. చూసారా దగ్గర పడిపోయిందండి. చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.